హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట సాగర్. ఈ వీడియోలో బెంటో కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలని అయితే చూసేద్దాము. ఫస్ట్గా అయితే మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ బెంటో కేక్ బేస్ని కట్ చేసుకోవాలండి 3 లేయర్స్గా. బిగినర్స్కి 3 లేయర్స్ కట్ చేయడం కష్టంగా అనిపిస్తే 2 లేయర్స్ అయినా కట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ కట్ చేసేటప్పుడు బ్రేక్ అయినా సరే పర్వాలేదు, మనం చేసేది కూల్ కేక్ కాబట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు అలవాటే కాబట్టి చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే కట్ చేస్తున్నాను. అండ్ మన కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 కప్ వాటర్ తీసుకోవాలండి. 1/2 కప్ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, షుగర్ వాటర్లో బాగా కరిగేలాగా. అండ్ ఇక్కడ నేను షుగర్ పౌడర్లో యాలకులు వేసి గ్రైండ్ చేయడం వల్ల మీకు అక్కడక్కడ యాలకులు కనిపిస్తున్నాయి. అండ్ ఈ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టుకోవాలి. బెంటో కేక్ డెకరేషన్ కోసం 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ని ఏ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఈ క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ స్పీడ్లోనే పెట్టుకుని బీట్ చేసుకోవాలండి, 1 to 2 minutes. ఇక్కడ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నది మనకి ఒక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అవుతుందండి. అప్పటి వరకు కూడా మనము ఈ స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి, ఒకేసారి హై స్పీడ్ అయితే బీట్ చేసుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారా, కరెక్ట్గా నాకు క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు నేను స్పీడ్ అనేది కొంచెం పెంచుకుని నేను మళ్ళీ బీట్ చేస్తున్నానండి బ్లెండర్తో. అండ్ ఇక్కడ మనం బీట్ చేసేటప్పుడు బ్లెండర్ తిరుగుతుంది కదా అని మనం హ్యాండ్తో రొటేట్ చేయకుండా ఉండకూడదు, హ్యాండ్తో కూడా మూవ్ చేయాలండి. అప్పుడే చుట్టూ ఉన్నది కూడా బాగా బీట్ అవుతుంది, లేకపోతే మనకి సరిగ్గా స్టిఫ్ పీక్స్ రావు, అక్కడక్కడ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండిపోవడం వల్ల. ఇలా బాగా బీట్ చేసేసరికి ఇక్కడ చూస్తున్నారా, కొద్దిగా పీక్స్ లాగా అవుతుంది, కాకపోతే మనకి పీక్స్ అనేవి నిలబడట్లేదు, మొత్తం వాలిపోతున్నాయి. ఇప్పుడు మనము ఇంకొంచెం స్పీడ్ పెంచుకొని ఇంకా బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. ఇన్ని మినిట్స్ అన్ని మినిట్స్ అని అయితే టైంతో పని లేదండి. మీకు వన్స్ స్టిఫ్ పీక్స్ కనుక వస్తే మీరు బీట్ చేయడం ఆపేయాలి. మీరు ఓవర్గా కనుక బీట్ చేస్తే క్రీమ్ డెకరేట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ కానీ మీరు ఐసింగ్ చేసేటప్పుడు కానీ సరిగ్గా రాదండి, రఫ్గా వచ్చేస్తుంది. మీరు కనుక స్టిఫ్గా పీక్స్ వచ్చే వరకు బీట్ చేయకపోతే కనుక మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు మెల్ట్ అయిపోతుందండి. మీరు ఓవర్గా బీట్ చేసిన ప్రాబ్లమే, సరిగ్గా బీట్ చేయకపోయినా ప్రాబ్లమే. ఇలా కరెక్ట్గా స్టిఫ్గా వచ్చేలా బీట్ చేయాలండి. చూస్తున్నారు కదా ఎంత స్టిఫ్గా ఉందో. మనము బౌల్ కిందకి పెట్టినా అస్సలు ఇంత కూడా జరగకూడదండి, క్రీమ్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా చూసుకుంటూ బీట్ చేసుకోండి, సరిపోతుంది. వన్స్ ఇలా బీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసే కేక్ వెనిలా ఫ్లేవర్ కాబట్టి ఇక్కడ 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం హై స్పీడ్ అయితే మిక్స్ చేయకూడదు, జస్ట్ స్టార్టింగ్ స్పీడ్తో జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మన క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్కి బీట్ అయిపోయింది కదా, కాబట్టి మనం హై స్పీడ్తో బీట్ చేయొద్దు. నెక్స్ట్ బెంటో కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం ఇలాగా ఒక కర్చీఫ్ అయితే వేసుకుంటున్నానండి, తడి కర్చీఫ్. ఎందుకంటే మనం డెకరేట్ చేసేటప్పుడు కేక్ ఈ ట్రే అనేది జరగకుండా ఉండడం కోసం. ఇక్కడ ఫస్ట్ 2 లేయర్స్ ఐసింగ్ చేసిన వీడియో మిస్ అయిపోయిందండి, సారీ ఫర్ దట్. కాకపోతే ఇక్కడైతే చెప్పేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ 3rd లేయర్కి ఎలా అయితే షుగర్ సిరప్ వేసుకుంటున్నామో అలాగే ఫస్ట్ 2 లేయర్స్ కూడా షుగర్ సిరప్తో మనము కేక్ని తడపాలండి. కానీ కింద లేయర్ మాత్రం జస్ట్ పొడి లేకుండా తడిపి పై 2 లేయర్స్ ఇలాగా కేక్ స్లైస్ పూర్తిగా షుగర్ సిరప్ పీల్చేలా వేసుకోవాలి. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ని కూడా ఇలా 3rd లేయర్కి ఎలా వేసుకుంటున్నామో ఫస్ట్ 2 లేయర్స్ కూడా అప్లై చేసుకొని ఎక్సెస్ వచ్చింది ఇలా సైడ్స్కి అయితే కోట్ చేసేసుకోవాలండి. లాస్ట్ 3rd లేయర్ ఎలా డెకరేట్ చేస్తున్నానో చూసేస్తున్నారు కదా. ఇలా వచ్చిన ఎక్సెస్ క్రీమ్ని మొత్తం సైడ్ కోట్ చేసేసుకుంటున్నానండి. అండ్ మనం ఎప్పుడు కూడా ప్యాలెట్ నైఫ్ని కరెక్ట్గా యూస్ చేస్తే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా 45 degrees యాంగిల్లో పెట్టుకుని మూవ్ చేస్తే సైడ్కి ఎక్సెస్ వచ్చేస్తుందండి. దాన్ని ఇలాగా సైడ్ మొత్తం కోట్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ ట్రే మీద ఉన్న ఎక్సెస్ క్రీమ్ని ఇలా ప్యాలెట్ నైఫ్ కానీ స్క్రాపర్ కానీ యూస్ చేస్తే కనుక చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. మీరు మొత్తం ఆరిపోయాక క్లీన్ చేయాలంటే కష్టమైపోతుంది. ఇక్కడ ప్యాలెట్ నైఫ్తో ఇంకా స్మూత్గా ఫినిషింగ్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నానండి. మనం ఎన్నిసార్లు ఇలాగ టర్న్ టేబుల్ తిప్పుతూ ఫినిషింగ్ ఇస్తే అంత నీట్గా ఎక్సెస్ క్రీము వెళ్ళిపోతుంది.
ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా వస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా సైడ్స్ ఇంకా నాకు కేక్ లేయర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం క్రీమ్ని మనం ప్యాలెట్ నైఫ్తో ఎక్కడెక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో అక్కడ మొత్తం అప్లై చేసుకుని మళ్ళీ టర్న్ టేబుల్ తిప్పుతూ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇలా ప్యాలెట్ నైఫ్ని కొంచెం లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి తిప్పుకుంటూ చేస్తే చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను స్క్రాపర్ యూస్ చేస్తున్నాను ఫినిషింగ్ టచ్ కోసం. స్క్రాపర్ని 45 degrees యాంగిల్లో పెట్టుకొని జస్ట్ టర్న్ టేబుల్ తిప్పితే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. మీరు కావాలంటే సైడ్స్ ఇంకా ఎక్కువ క్రీమ్ అప్లై చేయొచ్చు. నేను కేక్స్ ఇంట్లోకే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి చాలా తక్కువే అప్లై చేస్తానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనం ఎంత తిప్పితే ఎంత స్క్రాపర్తో స్మూత్ చేస్తే అంత ఫినిషింగ్ బాగుంటుందండి. పై లేయర్కి అయితే కొంచెం ఇంకా అక్కడ ప్యాచ్ ఉందని క్రీమ్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా చేయగా సైడ్స్ ఎక్కడైనా కొంచెం అలా పక్కకు ఉన్నది కూడా మళ్ళీ నేను స్మూత్ చేసుకుంటున్నాను. ఇంతసేపు అంతసేపు అని లేదండి, మనము స్మూత్గా వచ్చే వరకు ఫినిషింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కేక్ ట్రే మీద కూడా ఉన్న ఎక్సెస్ క్రీమ్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను స్క్రాపర్ని యూజ్ చేసి. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో స్క్రాపర్తో. ఇంకా టోటల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పైన ఓవరాల్ డెకరేషన్ చేసుకోవడమే అండి. కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్లో ఇలా రెడ్ కలర్ని 2 drops అయితే వేసానండి. ఇలా 2 drops వేయడం వల్ల మనకి కనకాంబరం కలర్ అయితే వస్తుంది. ఇలా క్రీమ్ని నేను పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం వేసే డెకరేషన్ మొత్తం కూడా నోజిల్ లేకపోయినా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను పైపింగ్ బ్యాగ్ కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల ఈ టిప్ అయితే నోజిల్ టిప్ యూజ్ చేస్తున్నాను. మీరు జస్ట్ పైపింగ్ బ్యాగ్ని ఎడ్జ్లో చిన్నగా కట్ చేసుకోండి. ఇలా ఈజీగా నోజిల్ లేకుండానే డిజైన్ అయితే వేసేయచ్చు. యాక్చువల్గా నేను ఫ్లవర్ వేద్దాం అనుకున్నానండి, అందుకే పైపింగ్ బ్యాగ్ని పెద్దగా కట్ చేశాను. కాకపోతే కేక్ డెకరేట్ చేసేటప్పుడే మన ఛానల్కి 100 subscribers వచ్చారండి. నేను మా హస్బెండ్ మా ఇద్దరితో స్టార్ట్ అయిన ఈ జర్నీ 100 subscribers రావడం అంటే చిన్న విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ వల్లే ఇలా 100 subscribers అలాగే 30k వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కేక్కి బార్డర్ కూడా ఈ నోజిల్తోనే వేసేస్తున్నానండి, చాలా సింపుల్గా. నా కేక్ డెకరేషన్ అయితే అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెందర్ సాగర్.